చెప్పవా ఎక్కడి నుంచి వచ్చినావు నీ పేరు నా పేరు పోషమ్మ ఆయన చచ్చిపోయిండు ఇవాడు అంగూర తోటల బాయిల కొట్టి చంపేసిరు 25 సంవత్సరాలు ఇక అప్పటి నుంచి చిన్న చిన్న పిల్లల్ని పెద్ద చేసుకున్నా పెరుగుతున్నా ఇంత సంత బిల్లు ఉంది అంతే ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు ఇస్తురా 6 గ్యారెంటీలు వస్తున్నాయా 6 గ్యారెంటీలు ఏవి 6 గ్యారెంటీలు ఏవి చెప్పు 6 గ్యారెంటీ రేవంత్ రెడ్డి ఇచ్చిన నీ చెప్పినా కదా నేను సన్న బియ్యం ఒకటి గ్యాస్ బీర్ అన్నాడు లేదు 9500 ఇంకా సన్న బియ్యము అన్న నూకలు సగం ఇంకా గ్యాస్ పిరి లేదు ఇంకా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చీరలన్నీ ఇచ్చిండు కట్టుకోనికే ఆ చీరలు లేవు ఏవి పింఛన్ పెరుగుతానే పింఛన్ లేదు ఏది లేదు 2 చీరలు ఇస్తాడు 4 చీరలు కూడా లేవు ఏ చీర లేదు ఏ చీర లేదు ముసల్లాన్ని తిందామంటే కూడా తిండి కూడా గది లేదు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తాం రేషన్ కార్డే లేదు బతకనికి వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డు ఇయ్యరా ఏడిచ్చిర్రు ఇయ్యలేదు అవి కూడా ఇవ్వలేదు ఇచ్చిండు ఇది అదే అదే రేవంత్ రెడ్డి ఇచ్చింది పిరి బస్సులనా సీటే అని లేడెక్కాలి పోయి ఉరికి పోయాడు ఎక్కిన పోరి యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది ఇసుపూడలా ఈయన ఆసొంటిది ముసలి ముడిగిది అనగబట్టి దొరకబట్టి ఎక్కుతున్నాం యాడికి పోతున్నాం మరి ఇంటికైనా ఉంటాం ఎక్కడికైనా పోతేనే ఆ రేవంత్ రెడ్డి మీద మన్నవాడా ఎందుకు పెట్టిండో ఈ బస్సు ఎందుకు పెట్టిండో నా తింపటోడు తిట్టుడే టికెట్ ఇచ్చినామే తిట్టుడే ఇంకో బస్సులో రా ఇట్లా ముఖ్యమంత్రి నేను తిడతలేను ఇంకో బస్సులో రా అంటే రాత్రి అయితే ఎటు పోతారు ఏడ గుంజి కొడతారు ఏటైనా చంపి వాడేస్తే ఇట్లా చెప్పు ఆ బస్సు రాదు అలా పుల్లు నింపుకొచ్చే మరి అని లెక్క పోతే ఎక్కనిరాయే అవగారింటికి మంచిగా తీర్థయాత్రలకు పోతున్నట్టుగా మహిళలందరూ ఫ్రీ బస్సు నేను తీర్థయాత్రలకి ఆడికి పోలే మా అమ్మగారింటికి కూడా పోలే ఏడికన్నా పోతేనే నా బిడ్డల దగ్గరికి నేనేం ఫ్రీ బస్సులో తీర్థయాత్రలు పోనేలే బంగారం అయితే నీకు ఒక్కదానికే ఇచ్చిండు నాకు ఒక్కదానికే ఇచ్చి ఎవరికి వచ్చింది ఆయన ఇచ్చింది పాపము మళ్ళీ ఏం చేస్తారు ఎవరైనా దొంగలు దోసుకోపోతే ఏం చేయాలి ఇప్పుడు మెడలు పెట్టుకుంటాం అనుకో దొంగలు దోసుకోపోతారు ఆయన అంటే ఇంటికాడ ఉంటదని పెట్టుకున్నది మేము పనికి వెళ్తాము అట్లయినా ఇంటి దాపెట్టినాము ముఖ్యమంత్రి అయ్యో 10 తులాలు ఇచ్చిండు నాకైతే 2 పిల్లల పెళ్లి చేస్తే 2 తులాల బంగారం వచ్చింది లక్ష రూపాయలు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు కేసు అన్ని ఇచ్చిండు ముఖ్యమంత్రి అది బ్యాంక్ లో ఉండాలని పెట్టినాము తీయొద్దు పైసలు అన్ని ఇచ్చినంటారు మరి ఎందుకు తిడతారు ముఖ్యమంత్రి ఎవరా ఆయన మాకు పనులు లేకుండా చేసిండు ఇప్పుడు కష్టం చేసుకొని తినాలంటే పనులు కూడా లేవు మాకు ఆయన వచ్చినప్పటి నుంచి పనులు కూడా లేవు మాకు సరిగా కిరాయి కట్టలేక సస్తున్నాము పిల్లల జాగలేక మందితో అడకొని బతుకుతున్నాం మేము బంగారం లేదు 1 రూపాయి లేదు ఆయనది అది 2500 ఇస్తా అన్నాడు 2 రూపాయలు కూడా మా చేతికి రాలేదు 2 రూపాయలు కూడా మా చేతికి రాలేదు మా ఊర్లో రాలేదు ఇక్కడ రాలేదు 4,000 లేదు 1 రూపాయి 2,000 ఇస్తున్నాడు కేసీఆర్ చేసిన పింఛనే అంతే సన్న బియ్యమే దొడ్డు బియ్యంకి పాలిష్ చేసి సన్న చేసి ఇస్తున్నాడు అంతే ఇంకేంది దాంట్లో సగం నూకలు సగం అవి పురుగులు అన్ని ఉన్నాయి కాంగ్రెస్ కోట అయిపోతే ఆ బియ్యం కూడా రావటగా మేము వేయలేము అప్పుడు మేము కార్కే వేసినాము ఎవరో ఎస్టోల్ వేసిండ్రు అంతే మేము వేయలేము ఎవరో ఎస్టోల్ వేసిండ్రు మేమైతే పేదలు అయితే మేము కాంగ్రెస్ కారు గుర్తుగా వేసినాం అంతే మరి ఇంట్లో పరిస్థితి ఏందక్క వచ్చినాయి మాకు ఇండ్లు లేవు మేము అప్పుడు కట్టుకున్నాము అప్పుడు రామన్నారు మాకు బాత్రూమ్ బిల్లు కూడా ఇవ్వలేరు మాకు బాత్రూమ్ బిల్లు కూడా ఇవ్వలేరు మాకు ఏమి ఇవ్వలేదు పిల్లలకి స్కూటీ ఇస్తామన్నారు అది కూడా లేదు ఏం లేదు ప్రజాపాలన చేస్తున్నాం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చినాము ఇప్పుడు ఎక్కడ వెళ్ళక అట్లే చేస్తున్నారు వెళ్ళక ఇప్పుడు నాకు సాగు రాదు కదా నేను ఏదో ఒక ఇది కోటర్ పోస్తే ఇంత నీళ్ళు పోస్తే ఇంత కళ్ళు పోస్తే నా పానం పోతుంది అన్నట్టు నేను తల్లాడుతున్నా ఇప్పుడు అంతే ఇంకా ఏం లేదు ఏం లేదు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు బస్ లేకపోతే
తొక్కి ఆ రోజు నా సీరనే పోయింది, సీరనే ఇడిచిపోయింది. ఏమో ఇట్లా ఇట్లా చుట్టుకొని ఇంటికి వచ్చిన. దావతలకి వాటికి వీటికి పోతున్నట్టుగా అంతకు ముందు వెళ్ళలేమా సార్? అంతకు ముందు కూడా వెళ్ళినాం కదా, ఈ రోజు అయితే వెళ్ళలేము కదా. అంతకు ముందు కూడా వెళ్ళినాం కదా, దావత అయితే వెళ్ళినాము, సావుకి వెళ్ళినాము, సద్దులకు వెళ్ళినాము, ఏ దానికన్నా వెళ్ళినాం కదా. ఇప్పుడేమో మొగలకు పిరి అన్నాడు, ఆడలకు పిరి అన్నాడు, మొగలకు ఎక్కిచ్చిండు, మొగలకు ఎక్కిచ్చిండు. ఆడ ఆడ మొగ ఆడల చార్జ్ ఆడ కలుస్తలేదా? ఆడ గడిచిపోతుంది కదా, చార్జీలు పెంచిండు. మొగల ఆడల చార్జ్ మొగలకు తీసుకుంటున్నాడు. ఫ్రీ బస్ పెట్టి ఏం లాభము, ఏం లాభము? మేము ఊరికే తిరుగుకుంటా ఉంటామా? ఏదైనా అవసరం ఉంటే పోతాము, ఎప్పుడైనా అవసరం ఉంటే పోతాము, లేకుంటే పోము. ఇన్ని కాలం తిరిగి మాకేం అవసరం? పొద్దున్న దాకా కష్టం చేస్తాము, కూలి దొరికితే చేసుకుంటాం, లేకుంటే ఇంకా పైసలు లేకుంటే మీ హాస్టల్లోకి అడుక్కోవాలి, మళ్ళీ నీకు ఇవ్వాలి. అట్లా మా పరిస్థితి. మా ఊర్లలో అయితే ఇంత నీళ్ళు వీళ్ళు ఇచ్చిడు, పాపం దేవుని దయన ఇంత శిల్కలు తీసుకొని తిన్నాము. అప్పుడు ఎండాకాలంలో నా 10 వాళ్ళది సేను తీసుకొని నాటితే 5 ఎకరాలు నాటి 7 ఎకరాలు నాటినాము. నీళ్ళెండ పోసిండు, 10 లక్షలు నాకు నష్టం వచ్చింది, 10 లక్షలు నష్టం వచ్చింది. ఒక ట్రాక్టర్ ఉండే మా మరిదిది, ట్రాక్టర్ కూడా అమ్ముకున్నాడు. చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. అదే ట్రాక్టర్ కూడా అమ్ముకొని చిన్న చిన్న పిల్లలను తీసుకొని వాళ్ళ దగ్గర వచ్చిండు పని చేయడానికి. చేస్తున్నాడు సార్, చూస్తలేము, అందరాలు చూస్తలేరా? చూస్తలేరా? అదే కేసీఆర్ గెలుస్తాడు. 1,20,000 తులం బంగారం అయితే 4 పిల్లలు ఉన్నోళ్ళు పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి? ఎవరినన్నా ఎత్తుకొని పోయినా మాసమో తులమో పెట్టాలి కదా. 1,20,000 బంగారం ఏది ఏది రాలేదు. వచ్చింది సంవత్సరం అవుతుంది, ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు లేదు, అది బంగారం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలనే వచ్చింది, 6 నెలలనే వచ్చింది. ఇప్పుడు సంవత్సరం అయింది మేము పెట్టి. నా బిడ్డ పెళ్లి చేసి కేసీఆర్ ని గెలిపిస్తాం. వేస్తారు ఏం మహిళలు వేస్తారో మాకు తెలియదు. మా కేసీఆర్ మంచిగా చేసిండు. 200 పోయి 500 5,000 పింఛన్ చేస్తా అన్నాడు, 4,000 వికలాంగులకు 6,000 చేస్తా అన్నాడు. నడవరాదు కదా, వాళ్ళకు నడవస్తుందా? ముసలి వాళ్ళకు వాళ్ళకి ఎట్లా తినాలి? కొడుకులు కోడళ్ళు గంజి పోయారు, వాళ్ళు ఎట్లా బతకాలి చెప్పు? మరే రేవంత్ రెడ్డి కాడే పైసలు లేనిది ఎందుకు దిగాలి? ఎందుకు దిగాలి? ఎందుకు దిగాలి? ఇవన్నీ ఏమని చెప్పాలి చెప్పు? గరీబులు చచ్చిపోవాలా? ఇసం పుచ్చుకొని చచ్చిపోవాలా చెప్పు? బతకాలి. చదువున్నాళ్ళు మాటలు వస్తున్నారేమో, మాటలు గెలిచిపోతున్నారు. మాకు సరిగా పనులు కూడా లేవు. మేము సావాలా? ఇప్పుడు మేము సావాలా? గిత గిత పురుగుల మందు వేసేసి వేస్తున్నాను అనుకో, మా కుటుంబం వేస్తాము, మేము చచ్చిపోతాము. ఇక మా పరిస్థితి ఇట్లే ఉంది. ఇప్పుడు ఏం లేదు, అల్లాడుతున్నాం మేము, పిల్లలు చదువుకోలేక. కేసీఆర్ ఉండగా ఇంతో అంతో పింఛన్ వచ్చింది లేదు.